అఖండ 2 టికెట్ల రేటు పెంపు నాకేం తెలవదు. 4 రోజుల గ్లోబల్ సమ్మిట్‌లో బిజీగా ఉన్నా. ఇక ముందు ఏ సినిమా టికెట్ ధరలను పెంచం. సినీ నిర్మాతలు, దర్శకులు మా మా వద్దకు రావద్దు. హీరోలకు వందల కోట్లు పారితోషికం ఎందుకు? సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి విసిర్లు. చంద్రబాబు చెప్తేనే పెంచారు. వైఎస్ షర్మిల. సో, ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉంటుందా? ఒక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉంటూ, ఆ సినిమా శాఖకు సంబంధించి అఖండ 2 ఒక ఇప్పుడు పెద్ద ఎత్తున దాని మీద వివాదం కొనసాగుతున్నది. సరే, ఏదో చిన్న సన్న సినిమా ఏదో ఇచ్చిర్రు గుట్టు చప్పుడు కాకుండా జరిగింది అంటే నిజంగానే మనం కూడా కావచ్చు, ఓవర్‌లుక్‌లో జరగవచ్చు అనుకోవచ్చు. ఇది ఆల్రెడీ కోర్టుకు పోయింది. ప్రీమియర్ షోలు రద్దయినాయి. సినిమా విడుదల రద్దయింది. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళా ప్రీమియర్ షోలో రేట్లు పెంచుతూ ఒక జీవో వచ్చింది. ఈ పెంచడానికి వీల్లేదని కోర్టు చెప్పింది. అయినా కూడా ఆ రేట్లు పెంచడం జరిగింది. దాని మీద ఇప్పుడు మళ్ళీ కోర్టుకు పోతున్నారు. ఇంత జరుగుతుంటే నాకు ఈ విషయం ఏం తెలియదు. నేను గ్లోబల్ సమ్మిట్లో బిజీగా ఉన్నాను. అది ఎవరిచ్చారో తెలియదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెప్తుంటానంటే, ఈ రాష్ట్రంలో అసలు మంత్రుల స్థాయిలో ఈ పాలన ఉన్నదా? మంత్రుల చేతుల్లో పాలన ఉన్నదా? మరి ఈయనకు తెలియకుండా ఈయన శాఖలో జీవోలు వస్తుంటే అసలు ఆ శాఖ మీద ఈయనకు పట్టు ఉన్నట్ట? ఆ శాఖలో మంత్రి పనిచేస్తున్నట్ట? మరి ఈ శాఖలో ఈయన పని చేయకపోతే ఇంకెవరు పనిచేస్తున్నట్టు? అంటే అధికారులే మొత్తం, ఈయన సంతకాలు లేకుండా అధికారులే, ఈయనకు నోట్ ఫైల్ రాకుండా అధికారుల నిర్ణయాలు తీసుకుంటున్నారా? సో, మొన్న పవన్ కళ్యాణ్కి సంబంధించి నేను పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనివ్వమన్నాడు. ఇదే విషయంలో అసలు ప్రీమియర్ షోలు ఉండనే ఉండవు, టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదు అని పెద్ద ఎత్తున చెప్పి ఈరోజు నాకేం తెలియదని ఒక సామాన్యుడు చెప్పినట్టు ఒక మంత్రి చెప్పడం ఇంతకంటే సిగ్గుమాలిన పని, ఇంతకంటే అసమర్థ పాలన ఇంకేమైనా ఉన్నదా? సో, సినిమా టికెట్ల ధరలు తనకు తెలియకుండా జరిగిందని అసలు రాజీనామా చేయాలి నాకు తెలిసి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 4 రోజులుగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల ఈసారి తన శాఖకు చెందిన అధికారులు టికెట్లు పెంచారు. సో, వాళ్ళ మీద మరి చర్యలు తీసుకుంటారా? తనకు తెలియకుండా టికెట్ల ధరలు పెంచారు అని మంత్రి అంటున్నాడు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాడా? ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకున్నారు అధికారులు. తెలియకుండా కాదు, ఒకవేళ తెలియకుండా జరిగినట్టే మేము టికెట్ల రేట్లు పెంచాము అని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. ప్రీమియర్ షోలు ఉండవు అని విధాన నిర్ణయం ఒకవేళ పెంచాల్సి వస్తే అందులో 10-20% కార్మికులకు అవి కేటాయించాలి వచ్చిన డబ్బుల్లో అని కూడా చెప్పింది. మరి ఆ రకంగా వాళ్ళు ఒప్పందం చేసి ఇచ్చారంటే అది లేదు.